నన్ను ప్రియమైన జెహోజిర్లో స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. దయచేసి వాక్యంలో చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించని వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చిన కూడా మీరు తీర్చలేదు ప్రభా. వాక్యం నుంచున్న ప్రతి ఒక్క విధంగా నూరింతలుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించలాగా మీకు రుచి చూపిస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు గారు చెప్తున్నారన్నమాట అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే నాకు తెలుసుకుంటున్నారు ఇక్కడ నికోదేము, యూదుల అధికారి అయిన నికోదేము యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రాత్రి సమయంలో వచ్చి ఉన్నాడండి. వచ్చి నేను మారుమనసు పొందాలంటే ఏం చేయాలి, నేను కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు ఆయనకి. ఏంటంటే ఆయన అంటున్నారనమాట, కొత్తగా జన్మించడం అంటే నీవు కొత్తగా జన్మించినప్పుడు నువ్వు తప్పకుండా దేవుని యొక్క కుమారుడిగా స్వీకరించబడతావని యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు చెప్తాను చూస్తున్నామండి. నేను వృద్ధుడిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను కదా, నేను కొత్తగా ఎలా జన్మించగలను అని ఆయన అడుగుతున్నాడు. అతను నికోదేము అడుగుతున్నాడు అనమాట. ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను పర సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తుంటేనే మీరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. పర సంబంధమైన విషయాలు చెప్తే మీకు ఎలా బోధపడుతుంది, ఎలా అర్థమవుతుందని ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం చూస్తామండి. చూడండి, అరణ్యంలో మోషే సర్పాన్ని ఏ విధంగా అయితే చూపించినప్పుడు వాళ్ళందరూ ఆ సర్పం వైపు చూసి అందరూ కూడా బ్రతికారండి. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తూ లేక ఇశ్రాయేలు ప్రజలు దేవుడని ఇచ్చే ప్రతిదీ కూడా చాలా చక్కగా అనుభవిస్తున్నారండి. ఆయన దాహం అనగానే మంచి జీవజలాలు మోషే గారి ద్వారా ఆయన ఇవ్వడం చూసాం. తర్వాత ఆహారం అంటే వాళ్ళకి మన్నాను, మధురమైన శ్రేష్టమైన మన్నాను కురిపించడం మనం చూస్తున్నాం. తర్వాత మాంసం కావాలంటే ఆయన వాళ్ళకి మంచి పూరేళ్ళను ఇవ్వడం మనం చూస్తున్నామండి. అయితే నా ప్రియమైన సముద్రాల శత్రువుల చేతిలో నుంచి ఆ యొక్క సముద్రాన్నే 6 నెలలుగా ఆయన చేయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సముద్రాల అంటే దేవుడు అన్ని సూచక్రియలు మహత్కార్యాలు తన ప్రజల కొరకు చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా సణుగుడు గుణుగుడుతో ఎప్పుడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవునికి విరోధంగా పాపం చేస్తూనే వస్తున్నారన్నమాట అండి. ఆ వస్తున్న సందర్భంలో దేవుడు ఆ యొక్క మోషేకి చెప్పాడు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చనిపోకుండా ఉండాలంటే, వాళ్ళు అగ్రస్తులు అవ్వకుండా ఉండాలంటే కనుక ఒక ఇత్తడి సర్పాన్ని పైన చూపించినప్పుడు ఎవరైతే ఆ సర్పం వైపు చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పినప్పుడు ఆ విధంగానే మోషే గారు చెప్పడం చూస్తారు. అయితే నా ప్రియమైన సోదరులారా, అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఏమండి మనల్ని ప్రేమించి ఆయన లోకానికి రావడం చూస్తాం. తండ్రి అయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడండి. ఎంతో ప్రేమించి తన కుమారుని, ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన మన కొరకు భయంకరమైన మండుటంలో ఆ శిలువరాని మీద బ్రారట్టు మనం చూస్తామండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ కొత్తగా జన్మించాలని అన్నప్పుడు ఆయన ఏంటంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క క్రియలు అన్నీ కూడా నూతనపరచబడాలని తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా ఈ యొక్క నికోదేముతో మాట్లాడడం మనం చూస్తామండి. అయితే నికోదేము అసలు ఆ మాటని అర్థం చేసుకోకుండా, నువ్వు ఇశ్రాయేలు బోధకుడు అయింది కూడా ఈ మాటను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని, నేను పర సంబంధమైన విషయాలు చెప్తే ఇవి ఇంకా ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆ నికోదేము ఇక్కడ ఒప్పుకుంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటాడంటే, నేను నీ సూచక్రియలు మహత్కార్యాలు చేయడం నీకు సాధ్యమైందంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడే అని ఆ నికోదేము యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం. నా ప్రియమైన సోదరులారా, చూడండి, దేవుడు మనల్ని ప్రేమించాడండి, అంతేగాని మొదట మనం దేవుడిని ప్రేమించలేదు. నా ప్రియమైన సోదరులారా, ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకంలో తాను రిక్తునిగా చేసుకుని మన గురించి అనేకమైన అవమానాలు, నిందలు, హింసలు ఏమండి ఆయన ప్రతి జీవిత విధానం అంతా కూడా ఎన్నో ఒడ్డుగుడుకుల మధ్యన
ఆయన జీవించడం మనం చూస్తాం. ఆయన నిజమైన మానవుడిగా అట్ ద సేమ్ టైం నిజమైన దేవుని కుమారుడిగా ఆయన జీవించడం మనం చూస్తున్నామండి. ప్రేమించిన సోదరులారా, అది ఇక్కడ చూడండి 1 యోహాను పత్రిక 4:19 అక్కడ ఏమనుందంటే మనం ప్రేమించలేదంటే ఫస్ట్ దేవుడి మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకాన్ని పంపించినందువలన దేవుడు మనల్ని ప్రేమించారు కనుక మనం ప్రేమిస్తున్నాం. చూడండి, అంటే ఈ లోకంలో చూడండి, ఎవరైనా మనకి ఒక వస్తువు ఇస్తే దానికి సపోజ్ చెప్తున్నాను, వివాహాలకు వెళ్ళినప్పుడు, తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం కట్నం ఇస్తానండి. కట్నం చదివింపులు చదివిస్తారు. అయితే ఒక 500 మంది చదివిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఆ 500కి రెట్టింపు ఇంకొక 500 ₹1000 మనకి ఇస్తారు కదా అన్న ఉద్దేశంతోనే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ప్లేన్ చదివించడం మనం చేస్తాం. సేమ్ అదే రీతిగా మనం ఫస్ట్ దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి విషయంలో కూడా మనల్ని ఎంతగానో ప్రేమించారండి. మనకి కావాల్సిన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఆయన చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన ప్రతి వాని యొక్క అవసరత తీర్చేవారుగా ఉన్నారని చెప్తున్నారు. నాకు ప్రేమించుకుంటారా, ఆయనే అన్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నారు ఆయన. ప్రేమించుకుంటారు అయితే ఆయన మనకి సమస్తమును కూడా ఆయన బహుమానంగా ఇచ్చారండి. ఈ సృష్టి చూడండి, సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన 1వ రోజు చేసింది, 2వ రోజు చేసింది, 3వ రోజు చేసింది, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు చేసింది. చాలా మంచిది 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 అని చెప్తూ ఉన్నారు. అంటే మనకు మంచిదే దేవుడు మనకు అనుగ్రహించారండి. తర్వాత 7వ రోజున విశ్రాంతి దినంగా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఈ విశ్రాంతి దినము యొక్క ఆదివారం అనేది మనకి తప్పకుండా ఒక ప్రతిష్ఠిత రోజు అన్నమాట అండి, ఒక పండుగ రోజు. మనం తప్పకుండా ఇన్ని రోజులు మన యొక్క దైనందిన జీవితంలో ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, మనం చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్తూ అలా ఉంటారు. కానీ ఆదివారం ఖచ్చితంగా దేవుడికి మనం ఇవ్వాల్సిన సమయం అండి. నా ప్రేమించిన ద్వారా దేవుడు మన కొరకు సమస్తములు చేశారు కనుక మనం కేవలం ఆయన్ని ఆరాధించడం దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినములు గడిపినంత శ్రేష్టమని భక్తులు చెప్తున్నాడు. నా ప్రేమించిన ద్వారా అంటే తప్పకుండా మనం దేవుని సన్నిధిలో ఒక దినం గడపడం అంటే, ఒక క్షణం గడపడం అంటే 1000 క్షణాలతో సమానం అన్నమాట. అందుకే ఆదివారం తప్పకుండా మనం వేగులు పడుతూ దేవుని సన్నిధానానికి వచ్చేవారుగా మనం ఉండాలి. నా ప్రేమించిన ద్వారా ఇక్కడ మనలో ప్రేమ ఉంటేనే మనం క్రైస్తవ బిడ్డలుగా మనం చెప్పుకుంటామండి. ఇక 1 యోహాను పత్రిక 4:4 నుంచి చదివితే కనుక అక్కడ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా మనం దేవుని యొక్క బిడ్డలమని మనం ఎలా చెప్పుకుంటామంటే, మన ఎదటి వారి పట్ల మన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు మన మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎదటి వారికి ప్రేమించే విధంగానే మనం ఉండాలండి. ఎదటి వారికి శాంతి సమాధానం కలిగజేసేవారిగానే మనం ఉండాలి. ఎదటి వారికి సంతోషాన్ని ఇచ్చేవారికి మనం ఉండాలండి. అమ్మో వీళ్ళ మధ్యలో మనం ఉండలేము, వీళ్ళ మధ్యలో మనం ఒక క్షణం కూడా స్పెండ్ చేయలేము అన్న ఫీలింగ్ మనం ఇప్పుడు కూడా ఎవరికి క్రియేట్ చేయకూడదండి. ఎంతో కొంతమందిని చూస్తే వెంటనే బాబు వీళ్ళ వల్ల మనకి ఏదో నష్టం జరుగుతుంది, వీళ్ళ వల్ల మనకి కష్టం జరుగుతుంది, వీళ్ళ వల్ల మనకి బాధ కలుగుతుంది, వీళ్ళ వలన బాబు వీళ్ళు చూస్తే మనకి ఏదో మనల్ని వీళ్ళు అసూయపడతారు, మన పట్ల వీళ్ళు ప్యాషన్ చూపిస్తారు అని మనకు ముందుగానే మన ఆలోచనలు ఆ విధంగా బిల్డప్ అయిపోయి ఇలాంటి ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు అన్నమాట. సొంతగా ఇప్పుడు కూడా మనం ఎదుటివారికి ఉపకారం చేయకూడదండి. చేయకపోయిన పర్లేదండి, ఉపకారం చేయకపోయిన పర్లేదు, కానీ అపకారం మాత్రం చేయకూడదు. నోటితో, మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఏ విధమైన అపకారం మనకి రాకూడదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన మాదిరికరమైన జీవితాన్ని మన కొరకు ఈ లోకాలలో చూపించారండి. ఏ విధంగా బ్రతకాలో ఆయన చూపించారు, మరి ఏ విధంగా ప్రవర్తించాలో చూపించారు, ఏ విధంగా మాట్లాడాలో చూపించారు, కనీసం ఏ విధంగా చూడాలో కూడా ఆయన చూపించారు. ఇప్పుడు కొంతమంది మనుషులు చూపులతోనే తినేసేలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా మన యొక్క బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఎదటి వారిని సంతోషపెట్టేదిగానే ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ప్రతిసారి మనం వాక్యంలో చెప్పుకుంటాం, వాని క్రియలను బట్టి నా దగ్గర జీతం ఉంది, వాని క్రియలను బట్టి నా దగ్గర జీతం ఉందని చెప్తున్నారు. అంటే ఆ జీతం మనకి మంచిగా అందాలా లేకపోతే చెడ్డగా అందాలని అంటే అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తను కలిగి ఉండాలన్నమాట. ఎదుటివారి పట్ల ఎప్పుడు కూడా మన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించే వారికి మనం ఉండాలండి. అందుకే నాకు ఇది సుందరాన్ని అని చెప్పేది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం నుంచి ప్రతివాడు
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. అంటే మనం దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. అంటే ఈ వాక్యం అనేది మనకి ప్రకాశ సంపూర్ణ మన మధ్యలో నివసిస్తుంది కనుక మనం తప్పకుండా వాక్యాన్ని వినాలండి. వాక్యం ఎప్పుడు చూసినా ఇప్పుడు ఒక ఎంతో కొత్తదనాన్ని మనకి కలిగిస్తుంటుందండి. చూడండి, ఒక 10 మంది పాస్టర్ గారు మనం స్పెషల్గా గాస్పెల్ కన్వెన్షన్స్ అని జరుపుకుంటామండి. ఆ జరుపుకున్నప్పుడు ఒక సేవకులు ఒకలా మాట్లాడతారు, ఇంకో పాస్టర్ గారు ఇంకోలా మాట్లాడతారు. అలాగా అంటే ఈ యొక్క వాక్యంలోనండి ఇప్పుడు కూడా ఎంతో కొత్తదనం, ఎంతో నూతనత్వాన్ని మనం కలిగి ఉంటాం. ప్రతి మాట కూడా మన హృదయానికి మనం అన్వయించుకున్నప్పుడు మన జీవితం అనేది ఎంతో చక్కగా నడుస్తుందండి. నా ప్రేమించ అందుకే మనం ఇప్పుడు కూడా వాక్యానికి మనం చోటు ఇవ్వాలండి. అందుకే ఇప్పుడు కీర్తన గారు చెప్తున్నారు, ఈ వాక్యమే నన్ను బ్రతికించండి, నీ వాక్యము నా పాదములకు దీపమైనది, నా త్రోవలకు వెలుగైనది. అంటే మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా బ్రతకాలో కూడా దేవుడే మనకి ఈ వాక్య రూపంలో మనం తెలియజేశారండి. అందుకే నా ప్రేమికుల సంపులారా ఇప్పుడు కూడా మనం వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, అట్ ది సేమ్ టైం దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవునికి సన్నిధానానికి వేగిరపడి వెళ్ళేవారుగా ఉండాలి, దేవుని యొక్క ఆశీస్సులు మనం కోరుకునేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారికి చెప్తున్నారు, నేను సంబంధమైన విషయాలు చెప్తే మీరు ఏ విధంగా గ్రహిస్తారు, ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తేనే గ్రహించలేకపోతున్నారు, సంబంధమైన విషయాలు చెప్తే ఏ విధంగా గ్రహిస్తారని యేసుక్రీస్తు వారు అంటారండి. అందుకే మనం ఆ సిలువను మనం చూసేవారికి మనం ఉండాలండి. ఆ సిలువను చూసినప్పుడు యేసుక్రీస్తు వారు యొక్క భయంకరమైన సైనికులను అక్కడ ఆయన క్షమించడం మనం చూస్తామండి. ఆయనలో క్షమాగుణం మనం చూస్తాం. కదా ఆయన ఎంత భయంకరమైన శ్రమమైనప్పుడు కూడా ఆయన క్షమించడం, ఎంతో సంతోషంగా భరించడం, మన గురించి ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించడని తండ్రి అయిన దేవునికి అర్పించడం, ఇదంతా కూడా మనం చూస్తామండి. కనీసం ఆ పక్కన ఉన్న దొంగను కూడా, ఎడం వైపున ఉన్న దొంగ, దూషించిన దొంగను కూడా ఆయన బదులేమీ కూడా మాట్లాడకుండా ఉండడం మనం చూస్తున్నాం కదా. అంటే అంత దీనత్వాన్ని, అంత దయాలత్వాన్ని, అంత కనికరాన్ని మనం కలిగి ఉండేవారు ఉండాలండి. అప్పుడు వైపు ఉన్న దొంగని ఆయన యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు, వీడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో నడినెప్పటి నుంచి అధికారుల వరకు కూడా ప్రతి అణువణువు కూడా ప్రేమే ఉందండి. దేవుడు ప్రేమమే ఉంది. ఆయన కృపాతో సంపూర్ణుడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మనల్ని అంత ప్రేమించారు కనుక అండి, ఆయన ఆకాశం అంత ఎత్తెనను, ఊర్ధ్వలోక పాతాళ లోకమంతా, ఊర్ధ్వలోకమంతా లోతెనను అండి. తర్వాత ఈ యొక్క యొక్క భూలోక వైశాల్యం ఎంతైతే ఉందో అంత, అంటే సిలువ అనేది ఇలా పెట్టినప్పుడు మనం ఈ 2 కొనలు మొత్తం చుట్టుకున్నప్పుడు ఆ పై కొన ఆకాశంలో ఉన్నది. తర్వాత ఈ సిలువ యొక్క దిగువ భాగం అయితే పాతాళ లోకంలోకి ఉన్నట్టు. అంటే దేవుని ప్రేమ అంతా ఇన్ఫినిట్లో అన్నమాట. అది వర్ణించలేదు మనం కదా. అంత ప్రేమ కిందనే మనం పొందుకుంటున్నప్పుడు మనం దేవుని పట్ల ఏమి ప్రేమ కలిగి ఉన్నాం, ఎదుటివారి పట్ల ఏమి ప్రేమ కలిగి ఉన్నాం. అది ఇక్కడ ఉదాహరణ పద్ధతిలో చెప్తున్నారు 4వ అధ్యాయంలో. మనం క్రైస్తవ బిడ్డలు మనకి తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి ఆయన మన వలన ఆయన భయంకరమైన ఈ యొక్క దుర్నీతికి ఆయన తలవగ్గవలసి వచ్చిందండి. ఆ పిలాతు దగ్గర, ఆ అమ్మాయి సైన్యం దగ్గర, తిరుపతి దగ్గర, ఏమంటే అమ్మాయి కైకాయ వీళ్ళందరూ వాళ్ళ సభలో ఆయన అతి దీనుడిగా వాళ్ళ దగ్గర ఒక దోషిలా నిలబడటానికి గల కారణం ఏంటంటే మనమేనండి, మన యొక్క పాపమే. అందుకే ఆ పాపం పోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని మనం నోటితో మనం ఒప్పుకోవాలండి. తండ్రి దేవుడు నా రక్షకుడు, యేసుక్రీస్తు గారు నా రక్షకుడు, నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా కొరకు మరణించారు. శిష్యులందరూ అదే సాక్ష్యం చెప్పారండి. ఇక హంసవార్త 3వ అధ్యాయంలో ఉంది. శిష్యులందరూ కూడా ఆ విధంగా సాక్ష్యం చెప్పారు, మేము ఎందుకు సాక్షులు అని చెప్తున్నారు. అలాగే మనం కూడా దేవుని యొక్క కుమార్తెలుగా మనల్ని దేవుడు మనం ప్రేమించి మనం బాప్తిసం పొందుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం డైలీ వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారండి. అది మనం ఏం చేయాలంటే ప్రభువును మనం గుర్తుకోవాలి. తర్వాత అనేక మందికి ఈ యొక్క సత్యవాక్యాన్ని మనం చెప్పేవారికి ఉండాలి, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రేమను మనం పంచేవారికి మనం ఉండాలండి. ఆ విధంగా పంచినప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించును, కాగా ఎంతనా అతిథి కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక, అంటే నరకంలోకి పోకుండా నిత్య జీవం ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. తర్వాత ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు వారితో
సంతోషంతో ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అట్ ద సేమ్ టైం వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వమని దేవుని మనం అడిగేవారు ఉంటారు. అప్పుడు మన బిడ్డలు ఆశీర్వదింపబడతారు, కాబట్టి మన బంధువులు ఆశీర్వదింపబడతారు, మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ని దేవుడు ప్రసాదిస్తారు. అంటే ఆరోగ్యాన్ని ఆయుష్ని మన బిడ్డలకు మంచి మేలు కలిగించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించగాక.